Hello, I am Dr. Ravi Shankar, neonatologist, pediatrician, Soumya Children's Hospital, SR Nagar, Hyderabad. మనం ఇవాళ మటుకి హైపర్ యాక్టివిటీ ఇంకోటి ఏడిహెచ్డి గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. హైపర్ యాక్టివిటీ అంటే బాగా అల్లరిగా ఉండే పిల్లల్ని మనం మటుకి హైపర్ యాక్టివ్ అంటారు. దీంట్లో చాలా వేరియేషన్ ఉంటుంది. ఇది ఒక డయాగ్నోసిస్ కాదు, ఇట్స్ ఏ జనరల్ టర్మ్ అన్నమాట. సో పిల్లలు కాస్త ఎక్కువగా యాక్టివ్గా ఉండి బాగా అల్లరి చేస్తుంటే మనం మటుకి హైపర్ యాక్టివ్ అని మనం మటుకి కామన్గా అంటూ ఉంటాం. సో ఎలా అయితే పెద్దోళ్ళలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పర్సనాలిటీస్ ఉంటాయో అదే విధంగా చిన్నపిల్లల్లో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది అన్నమాట. ఒక్కొక్కరికి ఎక్కువ మటుకి ఎనర్జీ ఉంటుంది, ఒకరికి కాస్త తక్కువ ఉంటుంది. సో ఇది ఏంటంటే మనం హైపర్ యాక్టివిటీ అన్నది ఒక్కొక్క ఫ్యామిలీస్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ వల్ల, పేరెంట్స్ వల్ల, జీన్స్ వల్ల అలా ఒక్కొక్కరు ఉంటారు. అంటే ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో జనరల్లీ ఏంటంటే ఎక్కువగా అటెన్షన్, అంటే ఇద్దరు ఒకవేళ మదరు ఫాదర్ ఇద్దరు కూడా వర్కింగ్ ఉంటే పిల్లలకి కరెక్ట్ అయిన స్టిమ్యులేషన్ అయితే ఉండదన్నమాట. ఆర్ దే విల్ బీ ఓవర్ స్టిమ్యులేటెడ్ అన్నమాట. సో అప్పుడప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఒక ప్రాపర్ టైప్ ఆఫ్ వాళ్ళకి అటెన్షన్ కానీ ఇవ్వకపోతే వాళ్ళలో అటెన్షన్ ప్రాబ్లమ్స్, హైపర్ యాక్టివిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా మల్టిపుల్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళకి ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మోర్ స్కోప్ ఫర్ సోషలైజేషన్ ఉంటుంది, అండ్ వాళ్ళు కొద్దిగా హెల్తీగా ఉండే మటుకి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో అట్లాగని మటుకి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అబ్నార్మల్ అంటలేదు, బట్ దేర్ ఈజ్ అంటే ది పేరెంటింగ్ అన్నది ఎట్లా చేయాలో వాళ్ళకి న్యూక్లియర్ ఫ్యామిలీస్లో వాళ్ళకి అర్థం అవ్వాలన్నమాట. అన్నెసెసరీగా పేరెంట్స్ బిజీగా ఉండి పిల్లలకి ఫోను, టీవీ ఇలాంటివన్నీ చాలా చిన్న వయసులోనే వాళ్ళకి కానీ అలవాటు చేస్తే వాళ్ళలో మటుకి అటెన్షన్ స్పాన్ మటుకి తగ్గిపోతుంది. కరెక్ట్గా ప్రాపర్గా ఎమోషనల్, కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది కరెక్ట్గా ఉండదు. ఇంకా వాళ్ళలో కొన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్, అటెన్షన్ ప్రాబ్లమ్స్, ఏడిహెచ్డి అండ్ ఆటిజం లాంటివి వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఉన్నా లేకపోతే జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్నా సరే, వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ దట్ ఈ ఇనీషియల్ ఇయర్స్లో ఎవరైతే పిల్లలు మటుకి ఎదుగుతున్నారో వాళ్ళు బాగా మటుకి ప్రేమగా పిల్లల్ని మటుకి చూసుకుంటూ వాళ్ళు 1-to-1 ఇంట్రాక్షన్ ఉండి వాళ్ళకి బాగా ప్రాపర్గా ఈ మైండ్ స్టిమ్యులేట్ కానీ చేస్తే, అంటే వాళ్ళు కరెక్ట్గా మాట్లాడి ఆ ఏజ్ అప్రాప్రియేట్గా వాళ్ళు ఇంట్రాక్ట్ అవ్వి వాళ్ళల్లో ఆ నార్మల్ బిహేవియర్ తీసుకురావడానికి మనం మటుకి ప్రయత్నించాలి. ఇలాగని ప్రయత్నిస్తే ఈ అబ్నార్మల్ ప్యాటర్న్స్ అన్నవి అంత ఎక్కువగా ఉండవు. సో ఏడిహెచ్డి అండ్ హైపర్ యాక్టివిటీ ఒకటి కాదు. అంటే ఏడిహెచ్డి అనేది ఒక రకమైన ఒక జబ్బు లాంటిది అన్నమాట. అది బేసికలీ ఏంటంటే దాంట్లో హైపర్ యాక్టివిటీ ఉంటుంది, అటెన్షన్ ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. అటెన్షన్ సరిగ్గా వాళ్ళు అటెండ్ మటుకి అవ్వలేరు, వాళ్ళకి అటెన్షన్ స్పాన్ అంటే శ్రద్ధ, కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది. దెన్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు బాగా ఇంపల్సివ్గా ఉంటారు. ఏదన్నా చాలా తొందరగా పని చేయడానికి వాళ్ళు మటుకి ప్రయత్నిస్తారన్నమాట. సో ఇలాగా ఈ 3 విషయాలు ఏంటంటే హైపర్ యాక్టివిటీ, అటెన్షన్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంపల్సివిటీ, ఈ 3 ఉంటేనే అప్పుడు మనం దాన్ని ఏడిహెచ్డి అంటాం అన్నమాట. ఏడిహెచ్డి వల్ల వాళ్ళకి అంటే ఇంట్లో కానీ బయట కానీ వాళ్ళు రిలేషన్షిప్ ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి. అలాంటి పిల్లల్ని మేనేజ్ చేయడం పేరెంట్స్కి కొద్దిగా మటుకి కష్టంగా ఉంటుంది. అండ్ స్కూల్లో కూడా వాళ్ళ మటుకి అకాడమిక్స్లో వాళ్ళు కరెక్ట్గా ఉండకపోవచ్చు. ఇంకా వేరే పిల్లలతో, ఫ్రెండ్స్తో ఈ ఫ్రెండ్షిప్స్లో కూడా వాళ్ళకి ఇబ్బంది అయితే ఉండొచ్చు అన్నమాట. సో ఈ ఏడిహెచ్డి అన్నది కామన్గా అంటే ఒకటి బేసికలీ ఒక జెనెటిక్ బేసిస్ అయితే ఉంటుంది, అంటే జీన్స్ బట్టి కొంత అయితే ఎఫెక్ట్ ఉంటుంది. సెకండ్ ఉన్నది ఒక ప్రాపర్ స్టిమ్యులేషన్ కానీ ఉండకుండా ఈ కార్టూన్స్, టీవీలు, ఫోన్లు ఇలాగ ఇచ్చి ప్లస్ ఇంకోటి బాగా జంక్ ఫుడ్స్ ఇలాగని ఇస్తే ఈ హైపర్ యాక్టివిటీ, ఏడిహెచ్డి అన్నది ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఇది చాలా వరిసం ప్రాబ్లమే. పేరెంట్స్
యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తను బాగా మటుకి హైపర్ యాక్టివ్ ఉన్నాడు అంటే, చాలా ఇబ్బందిగా ఉంది అంటే, తనలో హైపర్ యాక్టివిటీతో పాటు అటెన్షన్ ప్రాబ్లమ్స్, ఇంపల్సివిటీ కూడా ఉంది అనేసి వాళ్ళకి కానీ గుర్తిస్తే తొందరగా పీడియాట్రిషియన్ దగ్గర కానీ, చైల్డ్ సైకాలజిస్ట్ కానీ, చైల్డ్ సైకియాట్రిస్ట్ దగ్గర కానీ వెళ్తే వాళ్ళు అది కొన్ని క్వశ్చన్స్ హిస్టరీ అడిగి వాళ్ళు తనకి ADHD ఉందా లేదా అనేసి వాళ్ళు మటుకి తెలుసుకుంటారు. తెలుసుకొని వాళ్ళకి పేరెంట్స్ ఎలాగ ఇంట్లో తనని మటుకి చూసుకోవాలి, ఎలాగ మటుకి అటెన్షన్ అయితే పే చేయాలి, ఎలాగా తన బిహేవియర్ని మోడిఫై చేయాలి, ఈ విషయాలన్నీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాంతోపాటు చాలామంది పిల్లలకి ఒకసారి ADHD అని మనకి క్లియర్ కట్గా మనకి తెలిసిపోతే అట్లాంటి పిల్లలకి మనం మెడిసిన్స్ కూడా ఇవ్వడం మటుకి అవుతుంది. ఇలాంటి మెడిసిన్స్ని మనం మటుకి స్టిమ్యులెంట్స్ అంటాము. సో స్టిమ్యులెంట్స్ వాడడం వల్ల తనలో బేబీలో కొద్దిగా మైండ్ అనేది కొద్దిగా మటుకి సర్దుకుంటుంది అండ్ స్లోగా ఈ హైపర్ యాక్టివిటీ, అటెన్షన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ స్లోగా మటుకి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో బట్ ఎటొచ్చి ఈ ADHD ఒకవేళ గుర్తించి తనకి ట్రీట్మెంట్ కానీ స్టార్ట్ చేస్తే చాలా నాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ. సో పిల్లలకి అయితే కామన్గా అయితే చాలామంది పిల్లలకి నార్మల్గా అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. బై 1 year కల్లా వాళ్ళు ఒక స్మాల్ వర్డ్స్ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తారు. పాప, దాదా, మామ, అమ్మ అనేసి ఏదో అంటూ ఉంటారు. బై 1.5 year కల్లా వాళ్ళకి ఎక్కువగా మటుకి వర్డ్స్ వచ్చేస్తూ ఉంటాయి. బై 2 years కల్లా వాళ్ళు ఒక షార్ట్ సెంటెన్సెస్ కూడా వాళ్ళు మటుకి మాట్లాడేస్తుంటారు. బై 3 years కల్లా వాళ్ళు మటుకి ప్రాపర్గా మటుకి పిల్లలు మటుకి